తను కూర్చున్నది ఒక నిధిపై అని తెలియని ఆ బిచ్చగాడు జీవితమంతా అలాగే ఉన్నాడు. అతనికి రోజూ తనకు తోచిన దానం చేసిన వాడు చివరికి కోటీశ్వరుడు అయ్యాడు. ఇది ఎలా సాధ్యపడింది? ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చుని ఒక గుడ్డివాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడని విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఓ భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్లే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణ్యాన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా తెలిసిపోయేది. ఈ భక్తుడికి ఆ బిచ్చగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. బిచ్చగాడు బాగా ముసలివాడైపోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతనికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించుకున్నాడు. తన దేహం చాలించిన తరువాత తాను నివాసమున్న ఆ స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు కూడా సరేనన్నాడు. ఆ ఘడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుదిశ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్య తవ్వసాగాడు. ఆశ్చర్యం, ఎంతో ఆశ్చర్యం! దాని నుండి నిధి బయటపడింది. వెండి, బంగారు నాణాలు దానిలో ఉన్నాయి. అవన్నీ ఆ భక్తుడి సొంతమయ్యాయి. కోటీశ్వరుడయ్యాడు. మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు. కానీ ఒక సందేహం అతడిని పీడించింది. జీవితమంతా నిధి మీదే కూర్చున్నాను, కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడిగానే ఉండిపోయాను. దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది అని దేవుణ్ణి ప్రశ్నించాడు బిచ్చగాడు. అతడికి దేవుడు సమాధానం చెబుతూ, నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అతడు రోజూ భగవత్సేవ చేస్తూ నీకు యథాశక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అన్నాడు భగవంతుడు. దానం చేసేవాడికి సంపద, భక్తి ఉన్నవాడికి మోక్షం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.